హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ షాము. ఎల్లిపాయ గుడ్డు కారం ఎంతమందికి ఇష్టమండి? వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటుంటే ఆహా, చాలా బాగుంటుంది. మీకు కర్రీ ఇష్టమైతే నా వీడియో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాణలి పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కగానే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు అయితే తీసుకుని వేయండి. ఆవాలు కొంచెం చిట్టుపట్లాడేదాకా తర్వాత 2 ఆనియన్స్ తీసుకోండి, కొంచెం పెద్ద సైజువే, చిన్నగా తరిగేసి ఆయిల్లోకి అయితే వేయండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఆయిల్లో బాగా వేయించండి. మంట మాత్రం మీడియంలో పెట్టుకోండి, సరిపోతుంది. మరి హైలో అయితే పెట్టుకోకండి. ఇదిలా వేగుతూ ఉన్నప్పుడే మీరు కొన్ని అల్లం తీసుకొని కొంచెం అల్లం ఆనియన్స్ వేగుతున్నప్పుడే మీరు కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకొని మంచిగా రోలు ఉంటే రోట్లో దంచేసి పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. మీకు రోట్లో దంచుకుంటేనే అప్పటికప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీ ఇంకా రోల్ లేకుంటే మిక్సీలోకైనా వేసి పెట్టేసుకోండి, సరిపోతుంది. కానీ బయట షాప్స్లో తీసుకొచ్చుకునే అల్లం పేస్ట్ మాత్రం వాడకండి, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. అవి కల్తీ కూడా ఉంటున్నాయి. ఆనియన్స్ అయితే చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వేగినాయి కదా. ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం దీంట్లోకి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుందామండి. ఈ రెండు బాగా అందులోకి మంచిగా కలిపేసేయండి. కొంచెం ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఒక 1 నిమిషం వరకు అందులో వేయించండి. అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ అనేది పోతుంది, పసుపు కూడా పచ్చివాసన రాదనమాట. కొద్దిసేపు అలాగే వేయించి పెట్టండి. మంట సిమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. అప్పుడైతే మంచిగా వేగుతుంది ఆయిల్లో. ఇప్పుడైతే ఇందులోకి రుచి తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. అంతా బాగా మిక్స్ చేసేయండి సాల్ట్ వేసి. ఇప్పుడు మనం ఇందులోకి కారం పొడి అయితే వేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే కారం పొడి వేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ కారం తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం పొడి, లేదా కొంచెం తక్కువ అంటే తక్కువ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత మనం మిరియాలు పచ్చివేయండి దంచి పెట్టుకొని ఆ పౌడర్ అయితే ఒక చిన్న 6 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. మిరియాల పౌడర్ వేయడం వల్ల ఇది ఇంకా వేరే లెవెల్లో టేస్ట్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. మిరియాల పౌడర్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇవంతా మిక్స్ చేసేసి కొద్దిసేపు అయితే అలాగే సిమ్లో మంట పెట్టి వదిలేద్దామండి, మూత పెట్టేసి. చూడండి ఇదైతే బాగా ఇప్పుడు మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 ఎగ్స్ అయితే మనం ఇట్లా వేసేసుకుందామండి. ఒక పక్కన బౌల్లోకైనా పగలు కొట్టేసేసి ఇందులోకి వేయండి, లేదా అందులోకి డైరెక్ట్గా అట్లే పగలు కొట్టి వేసేసేయండి. ఎగ్ అయితే మిక్స్ చేసి వేయకండి, ఇట్లా ముందుగానే ఇట్లా నేను చూపించినట్టుగా అయితే వేసుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ అయితే వేసేసుకోండి. ఆ లాస్ట్లో కొంచెం అది లోపల అలా వచ్చేసిందండి. మీరైతే మిక్స్ చేయకుండా ముందు నేను చూపించినట్టుగా అయితే వేసుకోండి. ఇప్పుడైతే కొద్దిసేపు అలాగే మూత పెట్టేసి మంట కొంచెం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసి వదిలేసేయండి. మీరు దాన్ని అస్సలు మిక్స్ చేయకండి, ఇప్పుడే కొద్దిసేపు ఆగినాక. చూడండి ఇప్పుడైతే అంతా మిక్స్ చేసేస్తున్నాను, బాగా ఉడికిందండి ఎగ్. ఇప్పుడు కొంచెం ఇదంతా బాగా ఉడికినాక మిక్స్ చేస్తున్నా. అంటే మనం అప్పటికప్పుడు మిక్స్ చేసేసామంటే ఇంత కొంచెం ఫ్లఫీగా అయితే రాదన్నమాట మనకి. ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది, ఇలాగే ట్రై చేయండి.
ప్రతి అంతా మిక్స్ చేసేస్తున్నా. మీరు ఈ విధంగా ఎల్లిపాయ ఎగ్ కారం అయితే చేసుకున్నారంటే ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టుకైతే ట్రై చేయండి. మధ్యాహ్నం టైం కానీ లేకుంటే నైట్ డిన్నర్లకు కానీ ఏ కర్రీస్ లేకున్నప్పుడు ఇలా 4 ఎగ్స్ తీసుకొచ్చుకొని 2 ఆనియన్స్ వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ మంచిగా కమ్మగా తినొచ్చు అనమాట. ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఎల్లిపాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం వేడి అన్నం అయితే పెట్టేసుకొని ట్రై చేద్దామండి. వేడి అన్నంలోకి ఎల్లిపాయ ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగానే. మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. మీరు ఇంట్లో చేసి తిని నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందో. నిజంగా మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చుకుంటే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఓకేనా గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.